Hello viewers, welcome to Suni Home Recipes. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము వీట్ ఫ్లోర్తో బర్ఫీ చేసుకున్నామండి. స్వీట్ బర్ఫీ చేసుకున్నాము. కోకోనట్ పౌడర్ వేసుకుని జాగరీతో బర్ఫీ చేసుకున్నాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో మనము 1 కప్పు వీట్ ఫ్లోర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లోర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకున్నాము. ఓకే అండి, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫ్లోర్ ఫ్రై అయిపోయింది, బాగా రోస్ట్ అయిపోయింది. విధంగా మనకి బాగా స్మోక్ వస్తుందండి, స్మెల్ వస్తుంది, స్మోక్ వస్తుంది. అప్పుడు మనకి పిండి బాగా ఫ్రై అయినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు మనము ప్యాన్లోకి గీ వేసుకుని బాదం, అదేవిధంగా క్యాష్యూస్ ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి. సో ఫ్రై చేసి పెట్టుకుందామండి. ఒకవేళ మీరు పౌడర్ వేసుకోవాలి అని అనుకుంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా నట్స్ మనము సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది లైట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము అదే ప్యాన్లో మనకి కొద్దిగా గీ ఉంది కదా, అలాగే ఉంచేసుకుని ఇందులోకి మనము జాగరీ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్పు మెజరింగ్ కప్తో మనకి 1 కప్పు వస్తుంది. సో 1 కప్పు బెల్లము వేస్తున్నాము. సో ఇది కరిగించుకోవడానికి మనకి 1/2 కప్పు వాటర్ వేసుకున్నాము. నెమ్మదిగా కరిగేంత వరకు కలుపుకున్నాము. తొందరగా కరిగిపోతుందండి, ఎందుకంటే ఇది మెత్తటి బెల్లము. సో ఫాస్ట్గా మనకి మెల్ట్ అయిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, మనకి బాగా మెల్ట్ అయిపోయింది. జాగరీ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ నేను 1/2 కప్పు మిల్క్ వేస్తున్నాను. మిల్క్ యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులో మనము కోకోనట్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ వేసానండి. మన దగ్గర రా కోకోనట్ ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్లేమ్ కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనము ఫ్లోర్ వేసుకున్నాము. వీట్ ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాము.
మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టి పడుతుంది. స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనము 2 to 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను బ్రౌన్ కలర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా గీ వేసుకున్నాము. ఒక 1 స్పూన్ గీ వేసుకున్నాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాము. డ్రై నట్స్ యాడ్ చేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా. కొద్దిగా మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి బాగా దగ్గర పడిపోయింది. మనకి పిండి కూడా బాగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకున్నాము. చూసారు కదా ఈ విధంగా వస్తుంది. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా నేను ప్లేట్లో ఇలా చేసి పెట్టుకున్నాను. రౌండ్గా మనము బర్ఫీ షేప్స్ వచ్చేలాగున మనం చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి బాగా చల్లగా అయిపోయింది. ఇక్కడ నేను కొద్దిగా కార్డమం పౌడర్ వేస్తున్నాను. లైట్గా కార్డమం పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా కోకోనట్ పౌడర్, విధంగా చల్లుకోవాలి. అండి, ఒక 5 minutes తర్వాత కట్ చేసుకుందాము. బర్ఫీ లాగా మనము పీసెస్ కట్ చేసుకుందాము. ఓకే అండి, మనకి చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనము బర్ఫీ షేప్స్ కట్ చేసుకుందాము. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు. స్లోగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా యమ్మీ వీట్ ఫ్లోర్ కోకోనట్ బర్ఫీ రెడీ అండి. చూడండి చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకటి టేస్ట్ చేసి చూపిస్తాను.
చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే, ఈ విధంగా బర్ఫీ తినాలనిపిస్తే కనుక ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీట్ ఫ్లోర్ కోకోనట్ బర్ఫీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.